హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మల్టీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి సొరకాయ అప్పాలు చూద్దాం. ఈ సొరకాయ అప్పాలు ఒక్కసారి తిన్నామంటే దీని రుచి మర్చిపోలేము, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సొరకాయ అప్పాలు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చిన్న సొరకాయ ముక్కను తీసుకున్నాను. దానిపై పీల్ మొత్తం తీసేసి ఇలా తురుముకుంటున్నాను. ఇలా తురుముకోవటం మీకు కొంచెం కష్టంగా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకో. ఇలా సొరకాయ మొత్తం తురుముకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. తురుము పెట్టుకున్న సొరకాయ తురుము ఒక కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు రైస్ ఫ్లోర్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు మిక్సీ పట్టుకున్నట్లయితే 1 కప్పు సొరకాయకి కప్పున్నర రైస్ ఫ్లోర్ పడుతుంది. ఒక కప్పు రైస్ ఫ్లోర్, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇక వాటర్ ఏమీ యాడ్ చేయకుండా సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వేస్ట్ కచ్చీప్ ఒకటి తీసుకొని దాన్ని మొత్తం తడుపుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోవండి. ఇలా తడుపుకున్న నాప్కిన్ని ఏదైనా పీట మీద వేసుకోవాలి. మీకు అప్పాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దలు చేసుకోవాలి. అలా చేసుకున్న ముద్దల్ని వీలైనంత పలచగా చేత్తోనే నొక్కుకోవాలి. పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇవి కనుక మీరు తిన్నారంటే మన ఇంట్లో సొరకాయ ఉన్న ప్రతిసారి ఈ అప్పాలు కావాలని అడుగుతారు. అంత బాగుంటాయి ఇవి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. Please subscribe my channel.